నీకు గురుడు అటు ఇటు వస్తుండు, శుక్రుడు ఏమో ఇటు నుండి వస్తుంది ఆయన, కానీ శని మధ్యలో ఉండి అడ్డుకుంటుంది నాయన. ఈ శని ఎవరు స్వామి మధ్యలో? ఆ శని నీ డోరేనా ఆయన, నీ డోరు కాపాడుకోండి ఆయన. అదే మాటలేంటి, అది చాలా కష్టం స్వామి, ఇంకేదైనా చెప్పండి స్వామి. అలా అంటే ఆయన నోటితో ఎవరు బతకరు ఆయన, పని చేసుకొని బతకాలి. అలా నోటితో బతుకుతానంటే ఎట్లా? నీకు ఒక యంత్రం ఇస్తాను, తొందరగా దాన్ని చాలా చక్కగా స్నానం చేసి కట్టుకోనైనా మారిపోతావు ఆయన. అలాగే స్వామి, తీసుకుంటాను. ఇస్తే పని చేయదు, గట్టిగా మందించండి స్వామీజీ. నన్ను చూసుకోనైనా कुछ लोग तो जो बोले बिजली का 3 पंखे, छोटी बड़ा पेटिया, कुर्मिया, आलमीडिया, कुबिया, आईके ताले उतर रहे हैं, उतर रहे हैं, उतर रहे हैं. पटको रहेगा స్వామి. నీ నోటికి వెళ్ళిపోలేడా? ఇంకేమన్నా ఉన్నాయంటే నేను వేరే దగ్గరికి వెళ్ళాలి. నువ్వు ఏదో అడుగుతా అన్నావు ఆనందయ్య, స్వామీజీని అడుగుతావా? స్వామి చిన్న ప్రశ్న, మా ఆనందయ్య మిమ్మల్ని అడగాలని చాలా ఉపలాట పడుతున్నారు. ఓ తప్పకుండా అడుగుతానండి. చాలా సంతోషం స్వామీజీ, మీరు నన్ను ప్రశ్న అడిగే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. స్వామీజీ, చాలా చిన్న ప్రశ్న, మీరెవరు స్వామీజీ? నేనెవరా? ప్రసిద్ధ పంచాంగుడిని, పంచాంగ పండితుడిని నాయన. స్వామీజీ, అది మీ వృత్తిగత స్వామీజీ, మీరెవరు స్వామీజీ? నేను ఎవరా? నేను శ్రీ 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 ఆ గణేష్ ఆనంద స్వామి నాయన. స్వామీజీ, అది మీ పేరు కదా స్వామీజీ, మీరెవరు స్వామీజీ? మళ్ళీ అడుగుతానేంటి? ఆ పేరు చెప్పాను కదా. ఓ నేనా? శ్రీ 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 వెంకట సత్యనారాయణ వరపు సిద్ధిస్వామి గారి సుపుత్రుడు నాయన. స్వామీజీ, అది మీ తండ్రి గారి పేరు కదా స్వామీజీ, మీరెవరు స్వామీజీ? ఏంటి స్వామీజీని ఇలా వింత వింత ప్రశ్నలు అడుగుతున్నావు? ఈ అప్రస్తుత అర్థం లేని ప్రశ్నలు ఏంటి ఆనందయ్య? స్వామీజీ ఎవరనుకున్నావు? ద్వాపర యుగంలో ఒక నన్నయ్య, శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఒక తెనాలి రామకృష్ణ, ఈ కలియుగంలో సాక్షాత్ శ్రీనాథ కవి సార్వభౌమ లాంటి మన స్వామి. నేను పండితారాజుల వంశీయుడను నాయన. కదప్ప, అవన్నీ కరెక్టే, కానీ అవన్నీ పూర్వజన్మకు సంబంధించినవి కదా కడప్ప. స్వామివారి వంశం సంబంధించింది కదా కడప్ప, కానీ ఆయన ఎవరు కడప్ప? స్వామీజీ, మీరెవరు స్వామీజీ? నేను ఎవరిని? నీ చెప్పాను, ఇవన్నీ కూడా కాదంటున్నా. నేను ఎవరిని చెప్పమంటే? ఎంతో మందికి పంచాంగం చెప్పే నన్నే నేను ఎవరు అడుగుతావా? నేను ఎవరిని? క్షమించాలా స్వామీజీ, మీరు చెప్పినవన్నీ మీరెవరు అనే ప్రశ్నకు సమాధానాలుగా అనిపించడం లేదు స్వామీజీ. మీరు పేరు చెప్పారు, తండ్రి పేరు చెప్పారు, మీ వంశం చెప్పారు, మీ పూర్వజన్మల్ని కటప్ప చెప్పారు, కానీ మీరెవరు అనే చెప్పలేదు స్వామీజీ. మరి ఎవరో మీరు వివరించండి, వింటాము. మీరు ఒక చైతన్య శక్తి స్వామీజీ, దాన్నే ఆత్మ అంటారు స్వామీజీ, దాన్నే ప్రాణము అంటారు స్వామీజీ. అది మన శరీరంలో భృగుటి మధ్యలో ఉంటుంది స్వామీజీ, అందుకనే మనుష్య ఆత్మ అంటారు స్వామీజీ. అవును స్వామీజీ, ఆత్మ జ్యోతి స్వరూపం, జ్యోతి బిందులాగా ఉంటుంది స్వామీజీ. ఆత్మకు తండ్రి పరమాత్మ స్వామీజీ, పరమాత్మ స్వరూపం కూడా జ్యోతి బిందు స్వరూపం స్వామీజీ. చాలా కొత్తగా ఉన్నదే. అవును స్వామీజీ. నేనే అందరికీ జ్ఞానం చెప్తాను, నువ్వే నాకు చెప్తున్నావు. స్వామీజీ, ఈ జ్ఞానము స్వయంగా ఆత్మ తండ్రి అయిన పరమాత్మ ఇచ్చిన జ్ఞానం స్వామీజీ. మరి నేను చెప్పడం లేదు స్వామీజీ. మరి ఎక్కడ చెప్తారు, ఎవరు చెప్తారు? పరమాత్మ ఈ సృష్టి యొక్క అంతిమ సమయంలో ఈ సృష్టిపైకి వచ్చి దివ్య అవతరణ ద్వారా
తన జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, సృష్టి జ్ఞానాన్ని అంతా మనకు ఇచ్చి పతితమైన మన ఆత్మను పావనంగా చేయడానికి ఈ సమయంలో వచ్చారు స్వామీజీ. అంటే మాలాంటి పండితులు కూడా చెప్తారా? మీరు పండితులైనా ఎవరైనా కూడా ఆయన పిల్లలే కదా స్వామి. ఎక్కడ మరి చిరునామా ఏమైనా ఉన్నదా? ఎక్కడికి వెళ్ళాలి? ఆయన పరంధామ నివాసి, ఆయన భూలోకానికి వచ్చారు స్వామీజీ. ఆయన జ్ఞానాన్ని ప్రపంచంలో అన్ని చోట్ల బ్రహ్మకుమారి సంస్థ పేరున ఆ కేంద్రాల్లో ఆయన చెప్పిన జ్ఞానము మనందరికీ ఇవ్వబడుతుంది స్వామీజీ. ఇక్కడ దగ్గరలో ఎక్కడ ఉందని అది? అయ్యో మనకి దగ్గర మోండా మార్కెట్ సెంటర్ లో మనకి ఈ జ్ఞానం చక్కగా బోధింపబడుతుంది స్వామీజీ. అక్కడ నిమిత్తమైన అక్కయ్య, పెద్దక్కయ్య గారు, సరోజక్కయ్య గారు ఉన్నారు. మిగతా చిన్నక్కయ్యలు కూడా ఉన్నారు. సుజాత అక్కయ్య, అన్నపూర్ణక్కయ్య, వీళ్ళు మీకు చక్కగా జ్ఞానాన్ని వినిపిస్తారు స్వామీజీ. అవునా? దీని ద్వారా పరపిత పరమాత్మ అయిన జ్యోతిర్బిందుడు ఆ శివ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని, సృష్టి జ్ఞానాన్ని, మన ఆత్మ జ్ఞానాన్ని మనం చక్కగా తెలుసుకొని ఇది ఏ సమయము, దీని తర్వాత ఇంకా ఏ సమయం రాబోతుంది, దానికోసం మనం ఎలా తయారు చేసుకోవాలి మనల్ని మనం, ఈ జ్ఞానం అంతా మనకు చక్కగా వాళ్ళు తెలియజేస్తారు స్వామీజీ. చాలా మంచి మంచి విషయాలు చెప్తున్నవి, ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఉగాది సందర్భంగా చాలా కొత్త విషయాలు తెలుసుకున్నారు స్వామీజీ మీరు. అవును, కొత్తగా అనిపిస్తుంది నాకు. మనం తప్పకుండా వెళ్ళాలి. మనందరం కూడా, మీరు కూడా రావాలి. మరి నేను కూడా వస్తాను, మీరు కూడా అక్కడికి వెళ్ళి మరి ఈ ఆత్మ ఏంటి, పరమాత్ముడు ఏంటి, వాటి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడే వెళ్తాం, పదండి స్వామి. పదండి, మనం కూడా వెళ్తాం. మీరు కూడా రండి. తప్పకుండా స్వామి. పదండి.